రాజశేఖర్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. ఆయన ఎన్ని హత్యలు చేయించినారు చూసినాము. ఇప్పుడు జరిగే హత్యలు చూస్తా ఉన్నాము. ఎంతమందిని ఇబ్బంది పెట్టినారు. ఒక దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన జైల్లో పెట్టినాడే, అదే ఆయనకు శాపం. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన సాగిస్తుంది అంటున్నారు కదా. ఇవన్నీ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలి అనే పన్నాగము, క్రియేటివ్ మనుషుల్ని పిలుచుకొని వచ్చి వాగిచ్చడం తప్పించి నాలాంటి వాళ్ళు నమ్మే వాళ్ళము ఎవరే గాని వినం ఈ మాట. ఎవరు చేయిస్తున్నారంటే అన్ని జగన్ ప్రభుత్వంలో ఎవరెవరు చేస్తారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్నారంట కదా. అది ఆయనకు లేదమ్మా. ఆయన సౌమ్యుడు. ఇట్లాంటి పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద మరకలు వేసినా కూడా అవి పోతాయి కానీ తగలవు ఆయనకు. ఎందుకు అసలు అంత అభిమానం చూపిస్తున్నారు ఆయన మీద? చిన్న మాట కూడా పడనివ్వట్లేదు మీరు. మేము చదువుతున్న కాలం నుంచి ఆయన ఏ విధంగా ఎదిగినారు. ఆయన చిత్తూరు డిస్టిక్కే, మాది చిత్తూరు డిస్టిక్కే. మా ఫాదర్ చెప్పేవాళ్ళు, ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చి ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎట్లా ఎదిగినారో చూడనేసి ఆ గొప్పతనం మా మనసులో ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుందమ్మా. రాబోయే రోజుల్లో అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, గోల్డెన్ డేస్. నేను నా మనవాళ్ళకి అదే చెప్తా. మాకు ఇప్పుడు లేని ఆపర్చునిటీస్ కూడా నా మనవాళ్ళు బీటెక్ చదివేవాళ్ళు అందరూ ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ఇన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి, మా సీఎం గారు తెస్తున్నారు, మీరు బాగా చదవండి, ఆ ఐటీ కంపెనీల్లో మీరు ఉద్యోగాలు సాధించండి అనేసి అంటున్నాను. ఇవన్నీ లేనిపోనివన్నీ క్రియేటివ్స్ అంతే. నేను ముస్లింనేమా అయినా కూడా నేను ఎప్పటికి కూడా ఇట్లాంటివన్నీ పట్టించుకోను. నేను ముందు ఇండియన్ ముస్లిం. నేను ఎక్కడైనా ఏం చెప్తాను, ముస్లిం అని చెప్పను. నేను ఇండియన్ ముస్లిం. నా మూలాలు ఇండియావి. మేము ఎక్కడి నుంచో వచ్చి కన్వర్టెడ్ ముస్లిమ్స్ కాదు. నేను ఎక్కడైనా మా రిలీజియన్లో కూడా చాలామందితో గొడవ పడతాను. నేను ఎందుకు అహంకారంగా మాట్లాడొద్దండి. మనము ఇండియన్ ముస్లిమ్స్, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా. మనము కన్వర్ట్ అయినాము. కొంతమంది క్రిస్టియన్గా కన్వర్ట్ అయినారు, కొంతమంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అయినారు. ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతంలోకి మారినాము, దాన్ని ఫాలో అవుతున్నాము అంతే. లేదమ్మా, రాబోయే కాలం అంతా మా లోకేష్ బాబుదే. 30 ఏళ్ళు సింగపూర్లో లీ పరిపాలించినాడనేసి ఆదర్శంగా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పినారు. నేను ఈరోజు కూడా ప్రయాణం చేస్తూ నేను భగవంతుని కూడా అదే కోరుకుంటున్నా. రాబోయే 30 ఏళ్ళు మా లోకేష్, మా జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మా తర్వాత జనరేషన్ అంటే నా మనవాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ పరిపాలనలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారనే ఒక నమ్మకం ఉంది. మేము మా బిడ్డలకు అవే చెప్తున్నామమ్మా. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి చిన్నబాబు సింగపూర్లో ఇన్సిడెంట్ జరిగింది. అయినా కూడా ఆయన ఒక ప్రోగ్రాంలో ఉన్నారు, ప్రజలతో ఉన్నారు. అయితే ఆ బాబు గురించి కూడా ఆయన ఆందోళన ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించి ఉండిపోవడం జరిగింది. ఎలా అనిపిస్తుందమ్మా దీని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అనేది ఒక సపరేట్ పీస్. ప్రజల కోసము ప్రాణానికైనా ఒడ్డే మనిషి అతను. అందుకే ఈ కాంబినేషన్, ఈ జనసేన కానీ మన తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా కొన్ని పనుల వల్ల మనము బీజేపీతో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాము. అది లేకపోతే కూడా కష్టమయ్యేది. ఈయన డెసిషన్ నేను అనుకునేదాన్ని. బీజేపీతో ఎన్నోసార్లు విభేదించినారు మా చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా ఎట్లా ఈయన మళ్ళీ వాళ్ళతో చేతులు కలుపుతారని. కాకపోతే ఒక పెద్ద మనస్సుతో ప్రస్తుతం మనం ఉండే పరిస్థితుల్లో వాళ్ళ అవసరం ఉంది, దాన్ని విభేదించి మనం ఎదగలేము. ఆయన ఏ ఐడియా తీసుకున్నా, ఏం ఆలోచించినా భావితరాల గురించి ఎక్కడ ఒదగాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకు తెలుసమ్మా. ఇది మా ప్రభుత్వం, గుండెల నిండా ఊపిరి పీల్చుకునే ప్రభుత్వం. మేము ఎప్పుడు నిద్రలో అయినా మెలకువలైనా కూడా ఈ ప్రభుత్వం గురించి ఆలోచిస్తాము. ఈ మంచిని, వీళ్ళు చేసే మంచి పనులను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అది ఎంత మంచి డెసిషనో. ఇంట్లో ఆడవాళ్ళంతా సఫర్ అవుతూ ఉంటారు. ఒక 10,000 20,000 ఉద్యోగం ఉంటే ఏదో చేద్దామని ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఒక స్కామ్లో ఇరుక్కున్నాము. ఆ స్కామ్లో ఇరుక్కున్న మహిళలంతా కూడా ఇట్లే హౌస్ వైఫ్లు. ఇట్లాంటి పథకం ద్వారా రేపొద్దున ఇట్లాంటి స్కామ్స్. మీ పేరేంటి? నా పేరు టి షమీం. నేను కదిర్ నుంచి వచ్చాను. కదిర్లో నేను ఒక హౌస్ వైఫ్ని. మా భర్త లేట్ అల్లా బక్ష్ అనేసి ఆయన ఆయుష్ డిపార్ట్మెంట్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా చేస్తూ చనిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు? కదిరి సత్యసాయి కాలేజ్. ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి ఇంత దూరం పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? ముందుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అదొక గొప్ప మార్క్. అది అందుకే కదా ధైర్యంగా ఇంత దూరం వచ్చినాము. ఎందుకంత అభిమానం ఏంటి? అంత గొప్ప పరిపాలన అంటున్నారు ఏంటి? ఏం చూశారు? ఆయన ఒక విజనరీ. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక విజనరీ. ఇన్నోవేషన్ అనే ఒక మాట చెప్పే వ్యక్తి నాకు ఇంతవరకు ఆ ఇన్నోవేషన్ మాట అనేది
ఒక్క చంద్రబాబు నాయుడు సార్ ఒక్కరే ఆ మాటను యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిదీ శోధించాలి, పరిశీలించాలి, చెయ్యాలి అనేది నాకు. మేడం, అంత గొప్ప వ్యక్తి గురించి నాలాంటి చిన్నదాన్ని నేను మాట్లాడగలను, కానీ చాలా గొప్ప వ్యక్తి సార్. మేము ఇంత దూరం వచ్చినామంటే ఆయన మీద నమ్మకం కొద్దీ వచ్చినాము. మా పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ కొన్ని శక్తులు ఎక్కడ అరాచక శక్తులు పనిచేసి మళ్ళీ ఆటంకాలు కల్పిస్తాయనేసి భయంతో మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. మొదటి అర్జీకే మాకు జరుగుతూ ఉన్నాయి. ఒక సీఎం సార్ దగ్గర, డిప్యూటీ సీఎం సార్ దగ్గర కూడా ఇచ్చినాం మేము అర్జీలు. దీని ప్రభావం మా డిఎస్పీ సార్ వరకు వచ్చినాయి. మేము ఒక స్కామ్లో ఇరుక్కొని దానికి సిఐడి ఎంక్వైరీ కావాలి అనేసి 2021 డిసెంబర్ నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. మా పోలీస్ స్టేషన్లో మా సిఐ సార్కి అడిగినాము, మా డిఎస్పీ మేడం భవ్యకిషోర్ మేడంకు అడిగినాము. ఆమె చాలా తేలిగ్గా తీసుకునింది. ఆ తర్వాత శ్రీలత మేడం అనేసి వచ్చినారు, ఆమె తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మా డిఎస్పీ సార్ శివనారాయణ స్వామి సార్ చాలా గౌరవంగా బిహేవ్ చేస్తూ మా అర్జీని, ఈ ప్రభుత్వం ద్వారా వచ్చిన అర్జీని తీసుకొనేసి నేను తప్పకుండా చేస్తానమ్మా అనేసి ప్రామిస్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎవిడెన్స్ ఇచ్చినాం. ఫస్ట్ మా ఎవిడెన్స్ చూడండి సార్, మేమిచ్చే ఎవిడెన్స్ పరిశీలించి అది కరెక్ట్గా ఉంటే మీరు మా అర్జీ తీసుకోండి, ఆ అర్జీ కూడా నేను ఇచ్చిన అర్జీ కూడా పరిశీలించండి అని చెప్పి ఆయన దగ్గర అర్జీ ఇచ్చినాను. మేడం, పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? దొంగకు దొరకు ఉన్న భేదం మేడం, ఇది నేను గర్వంగా చెప్తా. ఆయన అన్నారు కదమ్మా, జగన్ గారు ఏపీ మరో బీహార్లో మారింది అని అంటున్నారు కదా. ఆయన ప్రభుత్వంలో బీహార్గా మారిపోయింది. ఇప్పుడు మా సీఎం ప్రభుత్వంలో, అంటే మా చంద్రబాబు గారి ప్రభుత్వంలో గోల్డెన్ డేస్ వస్తాయి. అది ప్రారంభమైందిమ్మా. ఆల్రెడీ నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 వరకు పరిపాలన చేసేటప్పుడు అమరావతి రాజధాని అన్నారు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని డెమాలిష్ చేస్తుంటే తట్టుకోలేక నేను సింగిల్ లేడీ అయినా కానీ మా ఊరి ఎమ్మెల్యేతో కూడా ప్రమేయం లేకుండా నేను నా సొంత ఖర్చులతో అమరావతి రాజధానిగా ఉండాలి, ఇదే మా సంకల్పం అనేసి ఇక్కడ అమరావతి రైతులకు భరోసా ఇవ్వడానికి ఒక బస్సుకు ఆడవాళ్ళనంతా పిలుచుకొని వచ్చిందాన్ని. నాకు ధైర్యం ఎక్కువ. ఎట్లంటే మా సీఎం గారు ఎంత ధైర్యవంతులో, ఏజ్ని లెక్క చేయకుండా ఎట్లా పని చేస్తారో అదేవిధంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొనేసి నేను ధైర్యంగానే ఉంటాను. ఆ రోజు వచ్చిన తర్వాత అమరావతి ప్రజలకు భరోసా ఇస్తూ సీఎం గారిని కలిసి ఒక భగవద్గీతను ఆయనకు ప్రజెంటేషన్గా ఇచ్చినాము. దాంట్లో అమరావతి మా రాజధాని అనే సంకల్పంతో ఇస్తున్నాం సార్ అని. ఆ భాగవతం ప్రత్యేకత ఏమంటే, మేము ఒక సేఫ్ ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళం ఏజెంట్స్గా. ఆ కంపెనీ ఒక భాగవతాన్ని ఇచ్చింది. ఏమంటే దాని మీద ఆ భాగవతంకి ఒక పెన్ను ఇచ్చినారు, దాన్ని టచ్ చేస్తే చాలు దాని అంతటా అదే చదువుకుంటూ పోతుంది. ఇంత బాగా తెచ్చినారు, ఇంతవరకు నేను ఇట్లాంటి పీసే చూడలేదు, ఇది సింగిల్ పీస్ అనేసి మమ్మల్ని అప్రిషియేట్ చేసినారు. ఆ రోజు నేను అమరావతి ప్రజలకు ధైర్యం ఇచ్చేకి ఒక బస్సు నిండా మహిళల్ని తెచ్చిందాన్ని. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయాను. అయినా కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాను సహాయం తీసుకోవడానికి. ఆయన ఆపన్న హస్తం ఎప్పుడు నాకే కదమ్మా అందరికీ ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలైనాయి మేము చదువుతూ ఉంటాము, పేపర్లు చూస్తూ ఉంటాము. రాజశేఖర్ రెడ్డి, నాకు తెలిసి నా 7th క్లాస్ అప్పుడు ఆంధ్రప్రభ పేపర్లో ఒక ఫోటో, నిలువెత్తు ఫోటో పెట్టినారు. ఆ రోజు మా నాన్నగారు, పులివెందల రౌడీ ఇతను రాజకీయాల్లోకి వస్తున్నాడనేసి మా ఫాదర్ చెప్పినారు. ఆ రోజుల్లో నుంచి మేము పేపర్లు రెగ్యులర్గా చదువుతూనే ఉన్నాము. రాజశేఖర్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు.